అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ని సందర్శించినప్పటి నుంచి, ఆయన సీజ్ ద షిప్ అన్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలోను, వార్తల్లోను అదే ట్రెండింగ్ జరుగుతాం. దాని గురించి చర్చించుకుంటున్నారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. డిప్యూటీ సీఎంకే పదవికి ఆయన వన్నె తెచ్చారు అన్నంత విధంగా మాట్లాడుతున్నారు. అయితేనే వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అలాగే డిబేట్లో వచ్చేటువంటి అధికార ప్రతినిధులు వాళ్ళ యొక్క వికారాన్ని జల్లుతున్నారు. అదేంటంటే, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి ఏ విధంగా ఒక షిప్ని సీజ్ ద షిప్ అని అంటాడు. అది ఆయనకు అధికారం ఉందా, అధికారానికి ఛాన్స్ ఉందా అంటూ వాళ్ళ వాదనలు చెప్పుకుంటూ పోతున్నారు. అయితే నిన్న కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే షిప్ని సీజ్ చేసినట్టుగా చెప్పారు. దానికి ఏంటి అనేది నేను చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి ఈ రేషన్ విషయమే మనం ఫస్ట్ తీసుకుంటే కనుక, మనకి నాదెళ్ల మనోహర్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం 1,48,00,000 మంది రేషన్ కార్డుదారులు ఉంటే, వాళ్ళకి 12,800 కోట్లు వెచ్చించి బియ్యం ఇస్తున్నారు. అయితే ఎలక్షన్స్ అవగానే జూన్ 28వ తారీఖున కాకినాడలో 13 గోడౌన్ల మీద రైడ్ చేసి 31,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేస్తే, దానికి సంబంధించిన 13 కంపెనీలు హైకోర్టుకు వెళ్ళి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు ముందు నాన్ పీడిఎస్ని రిలీజ్ చేసి, తర్వాత పీడిఎస్కి వచ్చేసి బ్యాంక్ అప్రూవల్ ఉందా లేదా చూసుకుని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇది పూర్తిగా లాస్ట్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో జరిగినటువంటి పూర్తి రైస్ మాఫియా కింద చెప్పచ్చు. ఎందుకంటే అంతకుముందు 29,000 రేషన్ షాపులు ఉండేవి. అది ఫస్ట్ నుంచి 15వ తారీఖు వరకు ఎప్పుడన్నా ఏ టైంలో అయినా వెళ్ళి తీసుకునే విధంగా ఏర్పాటు ఉండేది. దానికి పక్కన పెట్టేసి 9,260 కోట్లు 9,260 వ్యాన్స్ని తీసుకుని 16,000 కోట్లు ఖర్చు చేసి ఈ రేషన్ వ్యాన్స్ని తిప్పడం జరిగింది. ఈ రేషన్ వ్యాన్స్తోనే చాలా ఎక్కువ ఈ ఈ మాఫియాని రన్ చేశారు లాస్ట్ 5 ఇయర్స్. అది కూడా ఎలాగా, ఒక స్ట్రీట్కి వెళ్ళటం, ఆ స్ట్రీట్లోని రేషన్ అందజేయడం, ఎవరన్నా వెళ్ళిపోయి లేకపోతే లేట్గా వచ్చే పద్ధతులు ఉంటే ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఆ రైస్ మిగిలిపోవడం, ఆ రైస్ ఇక్కడ పంపించడం. అండ్ స్టార్టింగ్లోనే కొన్ని వ్యాన్స్ని కొంచెం బియ్యాన్ని సెపరేట్ చేసేసి కొంచెం బియ్యనే పంచడం, అండ్ ఈ బియ్యాన్ని ఇటు ఎక్స్పోర్ట్ చేసి, అండ్ ఈ ప్రజల నుంచి కూడా దాదాపుగా చాలా ఒక 60-70%, 30-40% అంటున్నారు కానీ నేను ఒప్పుకోను. 30-40% అంటున్నారు కానీ ఒప్పుకోను. 60-70% ఎవరు ఈ రేషన్ బియ్యాన్ని వాడట్లేదు. దానికి కోసమని చెప్పి 20 కేజీలు ఇస్తున్నారు కదా, కేజీకి 10 రూపాయలు చెప్పిన వాళ్ళకి 200 రూపాయలు ఇచ్చి తిరిగి కొనేసుకుని దాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా లాస్ట్ 3 ఇయర్స్ చూసుకుంటే ఓన్లీ కాకినాడ పోర్ట్కే 1,30,8,346 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. దాని వాల్యూ వచ్చేసి 48,538 కోట్లు. ఇంత దారుణంగానే చేయడం జరిగింది. ఇప్పుడు
ఈ సీజ్ ద షిప్ విషయానికి వద్దాం. చెప్పాను కదా ఇందాక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వికారాలు జరుగుతున్నారని. నేను చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సోషల్ మీడియాలో చూసిన విషయాల ప్రకారం 12 నాటికల్ మైల్స్ సముద్రంలో 12 నాటికల్ మైల్స్ అంటే 24 కిలోమీటర్ల వరకు అది కోస్టల్ పోలీస్ అధికారుల చేతిలో ఉంటుంది. అంటే షిప్ ఆ పరిధిలో కనుక ఆగితే డెఫినెట్గా సీజ్ చేసే అధికారం ఉంటుంది. ఇంకా 24 కిలోమీటర్ల నుంచి 200 ఆ ఏరియాలో అయితే ఇండియన్ కోస్టల్ గార్డ్స్ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్స్ వీళ్ళకి అధికారం ఉంటుంది ఒక షిప్ని సీజ్ చేసే విధంగా. అంత పైకి పోతే ఇంకా నేవీ చేతిలోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన సీజ్కి సంబంధించిన విశేషాలు. సో ఇప్పుడు మనకి వార్తల్లో ఇన్ఫర్మేషన్ లేదు, అది 12 నాటికల్ మైల్స్ తర్వాత పట్టుకున్నారో లోపలనే పట్టుకున్నారో తెలియదు. ఓకే, 12 నాటికల్ మైల్స్ లోపల పట్టుకున్నారంటే స్టేట్కి అధికారం ఉంది. 12 నాటికల్స్ అవుట్ పట్టుకున్నారంటే ఇట్స్ కేంద్రం నుంచి మనం ఇందాక అనుకున్నట్టుగా పర్మిషన్ తెచ్చుకొని సీజ్ చేయొచ్చు. సో సీజ్ చేసే అధికారం డెఫినెట్గా ఉంది. అంటిల్ అన్లెస్ అది నేవీ చేతిలోకి వెళ్తే తప్ప మనం దాన్ని సీజ్ చేసే అధికారం లేదు. ఇంకా నిన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఆ పోర్ట్లోనే ఇంకా షిప్ ఉంది, అందులో ఉన్న మెటీరియల్ని సీజ్ చేయడం జరిగింది, ఇంకా షిప్ని సీజ్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారు, ఒక కమిటీని ఏర్పాటు చేసి అందులో రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లైస్ అధికారులు అలాగే పోర్ట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇది ఏ కంపెనీస్ వచ్చినాయి, ఎంతవరకు దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చేసి అవసరమైతే హైకోర్టుకు కూడా పోయి షిప్ని సీజ్ చేసే పరిస్థితిలో ఉంటే హైకోర్టుకు పోయి దాన్ని సీజ్ చేసి చేయొచ్చు. దాంట్లో ప్రాబ్లమే లేదు. అది మనం ఒక 1 వీక్లో ఈజీగా ఉంటాం. ఆ న్యూస్ సంబంధించి అయితే లోపల మెటీరియల్ బ్యాన్ అవుతుంది లేదా షిప్ బ్యాన్ అవుతుంది, దాంట్లో డౌట్స్ లేదు. ఇంకా 2019లోని పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన ఆలోచన తీసుకురావడం జరిగింది. రేషన్ మాఫియా, ఇలా రేషన్ మాఫియా దాన్ని స్మగుల్ చేసి వేరే దేశాలకు పంపించేస్తుంది కదా. ఎందుకంటే అది ఆఫ్రికన్ దేశాల్లో అక్కడ వ్యవసాయ దిగుమతులు తగ్గినాయి. వ్యవసాయ దిగుమతులు తగ్గినప్పుడు ఇక్కడ నుంచి మనం రైస్ని ఎగుమతి చేస్తూ ఉన్నాం. దానికి కారణంగా ఇక్కడ నుంచి రైస్ అక్కడికి సెండ్ చేసి 73 రూపీస్ నుంచి అట్మోస్ట్ 150 రూపీస్ వరకు అక్కడ అమ్మటం జరుగుతుంది. లైక్ ఆఫ్రికన్ కంట్రీస్, మలేషియా, ఇలాంటి దేశాలు మెయిన్గా. సో దీనికి అడ్డుకట్ట వేయడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రేషన్ బదులు 2500 నుంచి 3500 మహిళల అకౌంట్లో వేసేస్తే ఎలాగుంటుందన్న ఆలోచన చేయటం జరిగింది. అది మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. అది నిజంగా ఇప్పుడు అనివార్యం అయ్యేలాగా ఉంది, దాని దిశగానే కూడా వెళ్ళేలాగా కూడా ఉంది. ఆల్రెడీ ఒక 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దీని గురించి డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా ఇప్పుడు ఈ న్యూస్ బయటపడిన విధంగా అవకాశం కూడా ఉండింది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక రూల్ కూడా ఉండింది. అదేంటంటే ఫుడ్ సెక్యూరిటీ అలవెన్సెస్లోని సెక్షన్ 8లో క్లియర్గా ఉంది. ఎవరికైతే రైస్ అవసరం లేదనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా మనీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఈ రైస్ వద్దనుకునే వాళ్ళకి కూడా ఈ రకంగా ఆప్షన్ ఉందన్నాం కదా, దానితో పాటు లేదు మాకు ఈ రైస్ అవసరం ఉంది, ఈ రైసే కావాలి అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు,
ఈ 5 కేజీలని కాస్త 2 కేజీస్కి తగ్గించారు. అండ్ మంచి బియ్యాన్ని, ఈ పీడిఎస్ బియ్యాన్ని కాకుండా మంచి బియ్యాన్ని ఇస్తే డెఫినెట్గా ఆ బియ్యం వైపుకి వెళ్తారు. అండ్ ఇటు మనీ కూడా ఇవ్వచ్చు. ఈ రకంగా డెఫినెట్గా జరుగుద్ది. దాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి అది ఫ్యూచర్లో ఎటువంటి టర్నింగ్ తీసుకుంటే ఈ కాకినాడ పోర్ట్లోనే జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి విషయాలు బయటపడతాయి, ఎవరెవరు బుక్ అయ్యి వెళ్తారో చూడాలి. దానికన్నా ముందు పీడీ యాక్ట్ అనేది రావాలి. పీడీ యాక్ట్ రాకపోతే కనుక ఈ రైస్ స్మగ్లింగ్ సంబంధించి ఎటువంటి స్ట్రాంగ్ రూల్స్ లేవు అండ్ యాక్ట్స్ లేవు. దానికోసమని పీడీ యాక్ట్ని తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ పీడీ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ స్మగ్గిల్ చేసిన కంపెనీస్ని డెఫినెట్గా మూస్తారనేది నిర్వితాంశం. ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.